తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి రుద్ర హోమములు జరిగాయి. కాశీ నుండి వచ్చిన పండిట్లచే గంగా హారతులు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి వరకు అన్నసమారాధన జరిగింది. సాయంత్రం 10,000 ప్రమిదలతో దీపాలంకరణ నిర్వహించినట్టు ఆలయ కమిటీ నాయకులు శంకరం తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सूर्यग्रहाय इदं नमः ఓం నమః శివాయ. శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పొద్దుటి నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు అఖండ అన్న సమారాధన జరుగుతుంది. అలాగే విశేషమైన పూజలు, హోమాలు, పొద్దుటి నుంచి ఏకాదశి రుద్రాభిషేకం, అలాగే హోమం, ఇప్పుడు కార్తీక జలాతోరణం, విశేషమైన పూజలు జరుగుతాయండి. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తున్నారండి. అందరికీ కూడా చాలా మంచిగా జరిగింది. చాలా నమ్మకం స్వామి అంటే అందరూ ఏది కోరుకుంటే అది జరిగిందండి. దానివల్ల విశేషంగా పూజలు అన్ని భక్తులతో ఎప్పుడూ ఇలాగే ఉంటుందండి. మందలపరి నుంచి మాట్లాడుతున్నామని చెప్పాలా?
నిడమర్రు మండలం మందలపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి భారీ ఎత్తున ఉదయం నుంచి కూడా భక్తులు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణతో మరి ఈ గ్రామం అంతా కూడా ఉర్రు తొలగిపోతుంది. అలాగే ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. అంటే ఏకాదశి రుద్రాభిషేకం చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. స్వామివారికి 151 లీటర్ల ఒంగోలు ఆవు పాలతో అభిషేకం చేయడం జరిగింది. అలాగే 58 లీటర్ల పళ్ళరసాలతో కూడా అభిషేకం చేయటం మరి భారీ కార్యక్రమం చేయడం జరిగింది. తరువాత 3 గంటల నుండి కూడా ఏకశాలలో లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, నారాయణ హోమం, మహాలక్ష్మి హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం కూడా చేసి మరి పూర్ణాహుతి చేసి కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. అలాగే మరి కార్యక్రమం అయిన వెంటనే మరి అమ్మవారికి శుక్రవారం కాబట్టి పంచహారతులు ఇవ్వటం, అలాగే మరి ఆకాశదీపం, తర్వాత పౌర్ణమి రోజు మరి జ్వాలాతోరణం వెలిగించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి మరి ప్రతిరోజు నిత్యం 10,000 ప్రమిదలతో దీపాలంకరణ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా ఇంకా విపరీతంగా జనం వచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించే అవకాశం అందరికీ కల్పించడం, అలాగే మరి 150 లీటర్ల ఆవు పాలు అభిషేకం చేసి అవి జాగ్రత్తగా ఆ పానుమట్టం దగ్గర పట్టి అదంతా కూడా పాయసంగా తయారు చేసి భక్తులందరికీ మరి స్వామివారికి అభిషేకం చేసిన ఆవు పాలతోటి ప్రసాదం తయారు చేసి మరి ఇక్కడ ఆ ప్రసాదం భక్తులందరికీ పంచిపెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఇంకా జ్యోతిర్లింగార్చన కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ చాలా అద్భుతంగా జరిగినాయి. ఈ గ్రామ ప్రజలందరూ కూడా నిర్విరామంగా 24 గంటలు కష్టపడి సేవా కార్యక్రమం చేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఇంకా 2 సోమవారాలు ఉన్నాయి, ఆఖరి రోజు కూడా ఉంది. మరి ఇంకా భారీగా వస్తారు జనం. మేము ఇంకా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అలాగే భక్తులందరూ ఎంతమంది వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా ఒక దీపం వెలిగించి భోజన ప్రసాదం సేకరించి వెళ్ళడానికి ఏ ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఇంకా భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని ఒక దీపం వెలిగించవలసిందిగా కోరుతున్నాం. మార్కెట్లోకి కొత్త కార్లు విడుదల చేయడంలోనూ వాహనదారులను మరింతగా ఆకట్టుకునే విధంగా అత్యాధునిక ఫీచర్స్ జోడించడంలో అగ్రగామి మారుతి సుజుకి అని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బీవీ రాజు కళాశాల రోడ్లోని నావెల్టీ రెడ్డి రెడ్డి మారుతి షోరూంలో మారుతి సుజుకి ఇండియా వారి కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కారును ఎమ్మెల్యే అంజబాబు ప్రారంభించి మాట్లాడారు. భారతదేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోందని, పెరిగిన డిమాండ్కు అనుగుణంగా మారుతి సుజుకి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్తో కార్లను రిలీజ్ చేస్తున్నారని అన్నారు. తాను కూడా మొట్టమొదటిసారిగా సుజుకి వాహనాన్ని వాడానని, మంచి ఇంజన్ కండిషన్ ఉంటుందని అన్నారు. నావెల్టీ రెడ్డి గ్రూప్ చైర్మన్ జి రామకృష్ణారెడ్డి, ఎండీ రేఖారెడ్డి, జనరల్ మేనేజర్ సాయి కృష్ణలు మాట్లాడుతూ 5 స్టార్ రేటింగ్, భద్రతా ప్రమాణాలతో, పెట్రోల్, సిఎన్జి సౌకర్యాలతో అందుబాటులో ఉందని, భీమవరం, తణుకు, దిగమర్రు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు బ్రాంచ్లలో అందుబాటులో ఈ వాహనాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణాధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, కార్మూరి సత్యనారాయణమూర్తి, చింతలపాటి బంగారాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరం పట్టణంలో మారుతి న్యూ డిజైర్ కార్ ఓపెన్ చేయడం జరిగింది. మారుతి సుజుకి కంపెనీ అంటే అతి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే కార్లు తయారు చేసి అందించే సంస్థ. నేను
మొట్టమొదటిసారిగా కార్ అనేది మారుతి జన్ కార్ కొన్నాను. నేనే డ్రైవ్ చేసుకునేవాడిని, నేనే కడుక్కునేవాడిని, నేనే తుడుచుకునేవాడిని. అంత ప్రేమగా చూసేవాడిని. ఆ కారు ఒక్కరోజు కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పనిచేసింది. నా దగ్గర 10 సంవత్సరాలు ఆ కారు. తర్వాత పెద్ద కారులోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు పెద్ద కార్లకి పోటీగా ఈ మారుతి న్యూ డిజైరు తయారు చేయడం జరిగింది. 6 ఎయిర్ బ్యాగ్స్ అన్ని సౌకర్యాలతో కూడా చేయటం జరిగింది. మన రెడ్డి గారి ఆధ్వర్యంలో, రేఖ గారి మేనేజ్మెంట్లో మారుతి కార్లు అందుబాటులోకి రావటం చాలా సంతోషకరం. మారుతి కారు అంటే మెయింటెనెన్స్ తక్కువ కారు, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పనిచేసే కారు ఏదంటే భారతదేశం మొత్తంలో మారుతి ఒకటే. అత్యధిక మైలేజ్నిచ్చి ఎక్కడా ఎప్పుడు కూడా ప్రయాణంలో కంప్లైంట్ లేకుండా పనిచేసే కారు మారుతి కారు. ఈ డిజైర్ కారు ఈరోజు ఓపెన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మారుతి సుజుకి కంపెనీ అంటే ప్రపంచంలోనే గౌరవమైన విలువైన కంపెనీ. ఈ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఈ కారు రిలీజ్ చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఎంతో విలువైన ముఖ్యమైన సమయాన్ని మా మారుతి సుజుకి షోరూమ్ కొత్త కార్ లాంచింగ్ కోసం ఈరోజు కేటాయించి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్ లాంచింగ్కి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఎమ్మెల్యే సార్కి మా హృదయపూర్వక నమస్కారాలు. మా కంపెనీ నుంచి, మేనేజ్మెంట్ నుంచి, మా సిబ్బంది నుంచి. ఈరోజు మారుతి సుజుకి ఈ కార్ని న్యూ డిజైర్ కొత్త వర్షన్లో ఎందుకు లాంచ్ చేశారంటే సామాన్య కస్టమర్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే ఎటువంటి సామాన్య కస్టమర్ అయినా ఎఫోర్డ్ చేసుకోగలిగేటటువంటి, మెయింటెనెన్స్ చేసుకోగలిగేటువంటి కార్లని అందించడంలో మారుతి సుజుకి ఎప్పుడు ముందుంటుంది. దాంట్లో ఇంకొక 2 మెట్లు పైకి ఎదిగి స్టాండర్డ్ వేరియంట్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్తో, సన్ రూఫ్తో మొత్తం అన్ని వేరియంట్స్ 26 కొత్త సేఫ్టీ ఫీచర్స్ని యాడ్ చేస్తూ 4 వేరియంట్లో ఈ మోడల్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి అందించడం జరిగింది. సో ఈ కార్ని మన భీమవరం ఎమ్మెల్యే గారు ఆవిష్కరించడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కాస్ట్ 6,79,000 నుంచి మొదలవుతుంది. 12 లక్షలు టాప్ అండ్ వెహికల్. అన్ని ఫీచర్స్ ఉన్నాయండి ఇందులో. చిన్నపిల్లల నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, ఇండివిజువల్ కస్టమర్స్ వరకు, సేఫ్టీ నుంచి సన్ రూఫ్ వరకు మొత్తం అన్ని ఫీచర్స్తో మారుతి సుజుకి వాళ్ళు అందించారు. ఎప్పట్లాగే చాలా తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజ్తో అందించడం జరుగుతుంది సార్. ఆకివీడు మండలం చినకాపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నందమూరి సత్యవతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దాతల సహకారంతో ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అన్న సమారాధన కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి బాలేజీ, గాజుల వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర ప్రసాద్, గంగాధర్రావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చినకాపురం గ్రామంలో కార్తీక పౌర్ణం సందర్భంగా మా గ్రామస్తులు అందరూ కలిసి అన్న సమారాధన చేసుకుంటున్నాం. ప్రతి విషయంలో మా గ్రామస్తులు అందరూ కలిసి మేము అన్ని ఏ గుడి కాడైనా అన్ని అందరం కలిసి చేసుకుంటాం. మా గ్రామస్తులు అందరూ కలిసి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఈ శివాలయంలో ఇలా జరుగుతుంది. దీపోత్సవం జరుగుతుంది. ఈ సాయి విరాట్ కూడా పెట్టుకున్నాము గ్రామస్తులు అందరూ కలిసి. 20 సంవత్సరాల నుంచి మన చినకాపురం గ్రామంలో వేంచేస్తున్నటువంటి పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసంలో విశిష్టమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. కోటి దీపోత్సవం, అలాగే కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం, అలాగే మరునాడు అన్న సంతర్పణ కార్యక్రమం,
ఈ గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారు ఈ గ్రామాన్ని మరియు అందరినీ కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. భీమవరం పట్టణం ఇండియన్ బ్యాంక్ రోడ్ లో కేశవరావు హై స్కూల్ గ్రౌండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి దంపతుల ఆధ్వర్యంలో జ్వాలాతోరణం కార్యక్రమం ఘనంగా జరిగింది. బ్రహ్మసూత్రం కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే 1000 సార్లు శివాలయానికి వెళ్లిన ఫలితం లభిస్తుందని ఆలయ అర్చకులు వెలివెల రామకృష్ణ తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భీమవరం గునుపొడికి చెందిన జర్నలిస్ట్ బోనం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పరామర్శించారు. ఇటీవల శ్రీనివాస్ మాతృమూర్తి సరోజిని మృతి చెందారు. వారి స్వగృహానికి మండలి చైర్మన్ మోషన్ రాజు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట కొయ్యే సుందర్రాజు, వాసర్ల ముత్యాలరావు ఉన్నారు. మండల కేంద్రమైన కాళ్లలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగస్వామి కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా శాశ్వత ధర్మకర్త మందలపర్తి శ్రీ చంద్రశేఖర్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ముందుగా పలు రకాల పిండి వంటలతో స్వామి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం అఖండ అన్నసమారాధన నిర్వహిస్తున్నామని తెలియజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మహిళలకు, పురుషులకు వేరువేరుగా భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బండారు నాయుడు, నారాయణ తాతయ్య, బండారు వేణుగోపాలరావు, గోళ్ల నాగేశ్వరరావు, బండారు సోమేశ్వరరావు, సిరిగినేడి వెంకటేశ్వరరావు, నారాయణ శ్రీనివాసరావు, కడలి దుర్గా ప్రదీప్, బండారు సాయి పద్మారావు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం కార్తీక మాసం పురస్కరించుకుని పాండురంగ స్వామి ఆలయం వద్ద అంగరంగ వైభవంగా రుక్మిణి సమేత పాండురంగ స్వామి కళ్యాణము, అలాగే పౌర్ణమి పురస్కరించుకుని అంగరంగ వైభవంగా కళ్యాణం అయిపోయిన వెంటనే అఖండ అన్నసమాధానం జరగబడుతుంది. ఇది కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరగబడుతుంది. కాళమండలం కాళగ్రామంలో వేయించేసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం సుమారుగా 3000 నుంచి 4000 మంది భక్తులకు అన్న సమారాధన ఏర్పరచడం జరిగింది. కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా అన్న సమారాధన గొప్ప వైభవంగా జరగడం జరుగుతుంది. 40-30 సంవత్సరాల నుంచి కమిటీ పెద్దలు మన ఆధ్వర్యంలో కళ్యాణం జరగని, లేకపోతే అన్న సంతర్పణ జరగని, మరి వారి సందర్భంలోనే జరుగుతుంది. వారు
మరి చాలా బాధ్యతగా మరి 5-6 వేల మందికి అన్నదానం చేయటం మరి చాలా గొప్పతనం. మరి రుక్మిణి కళ్యాణం కూడా చాలా బాగా 40 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మన కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి కళ్యాణం 11, 12, 13 తేదీల్లో జరిగింది. నిన్న కార్తీక పౌర్ణమి వివిధ కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ 16వ తారీఖు ఈ అన్న సమారాధన, అఖండ అన్న సమారాధన 4,000 మందికి భక్తులకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ వారు, గ్రామ ప్రజలకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు కాలగ్రామంలో భారీ ఎత్తున పాండురంగ టెంపుల్లో అన్నదానం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల 10 గ్రామాల వారు అన్న తీర్థ ప్రసాదం తీసుకుంటున్నారు. ప్రతి ఏటా ఇదే రకంగా 5-6 వేల మందితో అన్నదానం జరుగుతుంది కనుక భక్తులందరూ భారీ ఎత్తున జరుగుతుంది కనుక కోరుతున్నాము. కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమవరం మెంటవారితోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరి అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. పట్టణానికి చెందిన వలవల సూర్యనారాయణ మహాలక్ష్మి దంపతులు, నెక్కంటి శివరాం ప్రసాద్ దంపతులు, శివనాగ ధనరాజులచే అమ్మవారికి ఆలయార్చకులు కొమ్ము శ్రీనివాస్ ప్రత్యేక పూజలు, నవవర్ణార్చన నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర స్వామివారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తుల సహకారంతో ప్రతి నెల అమ్మవారికి విశేషమైన పౌర్ణానికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరగబడుతున్నాయి. ఒక్కొక్క దంపతులు చొప్పున. అలాగే మరి కార్తీక పౌర్ణానికి ప్రతి సంవత్సరం మరి మెంటవారితోట వాస్తువులు వలవ సూర్యనారాయణ గారు, మహాలక్ష్మి గారి దంపతుల చేత అమ్మవారికి విశేష శ్రీచక్రార్చన, నవార్చన, అలాగే లలిత కుంకుమార్చన, లలిత హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు, నక్షత్రహారతి, నీరాజమంత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. అలాగే మరి ప్రతి సంవత్సరం మన ఆలయ నిర్మాణం నుంచి నెక్కేటి శివరాం ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు, నెక్కేటి జగన్మోహన్ గారి కుటుంబ సభ్యుల చేత అమ్మవారి పౌర్ణమికి అభిషేకం, అలాగే ప్రతి నెల పౌర్ణానికి అంతఃపుర నాని గారు వారి సోదరులతో ఆవుపాలతో అభిషేకం జరుగుతుంది. ఇత్యాది ఎన్నో దాతలు భక్తుల సహకారంతో జరుగుతూ ఉంటాయి. మరి ఈ రోజున మరి వలవల సూనాని గారి దంపతులచే విశేషంగా శ్రీచక్రార్చనకి కాశీపట్ల మనకంటి శర్మ గారి ఆధ్వర్యంలో విశేషంగా పూజా కార్యక్రమాలు, హోమాలు జరపడుతున్నాయి. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి ఆలయ అభివృద్ధికి మీ సహకారం అందించి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్రవేత బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం మరి రేపటి 19వ తారీఖున ఆర్ద్రా నక్షత్రం పరమేశ్వరుడు యొక్క జన్మ నక్షత్రం రోజున సాయంకాలం ప్రదోష వేళ ఎవరైతే శివుణ్ణి అర్చిస్తారో 33 కోట్ల దేవతలన్నీ అర్చించిన ఫలితం కలుగుతుంది. కాబట్టి అటువంటి ఆర్ద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని 19వ తారీఖు సాయంకాలం ప్రదోష వేళ స్వామివారికి మహాలింగార్చన పూర్వకంగా రుద్రాభిషేకము, అలాగే మరలా పాలకోడేరు శివాలయం నుంచి మనకి వచ్చేటువంటి ఆ ఉత్సవ విగ్రహాలు, మనకి ఆ ఉత్సవ విగ్రహాలకి స్వామివారికి అమ్మవారికి అర్చనలు, అలాగే భక్తులతో లక్ష దీపోత్సవము కార్యక్రమాలన్నీ కూడా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి భక్తులకి కూడా వచ్చిన వాళ్ళకి టోకెన్ విధానంగా అందరికీ జారీ చేయడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి భక్తులు ఆ టోకెన్ తీసుకుని లక్ష దీపోత్సవంలో పాల్గొని ఆర్ద్రా నక్షత్రం శివుని యొక్క జన్మ నక్షత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యనమదుర్రు డ్రైన్పై నిర్మించిన బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లు వేయాలి. 40 కోట్లతో నిర్మించిన నిరుపయోగంగా ఉన్నాయి. సమస్యపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే అంజిబాబు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వైభవంగా కార్తీక అనంత దీపోత్సవం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద కార్తీక అన్న సమారాధన. భీమవరం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ వార్తని ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.